సెవెన్ సిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియాగా పిలువబడేటువంటి రాష్ట్రాల్లో మన మేఘాలయ కూడా ఒకటి అనమాట. గత సంవత్సరంలో దాదాపు 16 లక్షల మంది ఈ చిన్న రాష్ట్రాన్ని పర్యాటకులుగా విజిట్ చేశారనమాట. ఇది దేశీయంగా విదేశీయంగా చాలామంది యాత్రికుల్ని అట్రాక్ట్ చేస్తున్నటువంటి ఒక బ్రహ్మాండమైన స్టేట్ అనమాట. ఇది ప్రకృతి హోయల మధ్య ఉంటుందండి. చక్కటి దట్టమైనటువంటి అడవులు, వాటర్ ఫాల్స్, ప్రకృతి, వన్యప్రాణులు ఇవన్నీ కూడా ఎవరైతే లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారో, నేచర్ని ఎవరైతే అమితంగా ప్రేమిస్తారో, లేదా కొంచెం రిలాక్స్ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం చక్కటి డెస్టినేషన్ మనకి ఈ మేఘాలయ అనమాట. కాకపోతే ఈ ట్రిప్ హైదరాబాద్ నుంచి మనం వేసినట్లయితే కొంచెం ఖర్చుతో కూడుకున్నదే కావచ్చు. ఎందుకంటే ఒకటే ఫ్లైట్ ఉన్నట్టుందండి. ఇండిగో ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఉందన్నమాట డైరెక్ట్గా. ఉమంగ్ అని చెప్పి షిల్లాంగ్లో ఒక ఎయిర్పోర్ట్ ఉంది. చాలా బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ అండి. చాలా నీట్గా క్లీన్గా ఉంటుందన్నమాట. ఇక్కడ షాపింగ్ సెంటర్స్ కూడా చాలా ఉంటాయండి మేఘాలయ షిల్లాంగ్లో అనమాట. అక్కడ ఏంటంటే మనకి వెదురు అంటారు చూడండి, వెదురుతో చేసినటువంటి ఉత్పత్తులు ఉంటాయి. దాన్ని కాశీ ప్రొడక్ట్స్ అని చెప్పి అక్కడ పిలుస్తారనమాట. అంటే ప్రొనౌన్సియేషన్లో కొంచెం డిఫరెన్స్ అనేది రావచ్చు కానీ, సో జనరల్గా ఏంటంటే మనం ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళకి మనం వెళ్ళిన ట్రిప్ నుంచి ఏమైనా తెచ్చిస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన కానీ మనకు వచ్చింది అనుకోండి. ఎందుకంటే జనరల్గానే ఎక్స్పెక్ట్ చేస్తారు ఏదో ఒకటి. ఈ తినేవి ఇచ్చే కంటే ఇలాంటివి ఇస్తే కొంచెం జ్ఞాపకం ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. ఇది చూపిస్తున్నాను కదండి, ఇండిగో ఫ్లైట్ రేట్లు అనేవి డిఫరెంట్ రేట్స్ అనేవి ఉన్నాయండి. ఎప్పుడూ ఒకటే రేట్ అనేది లేదనమాట. సో అదొకటి మనం చూసుకోవాలి. ఏ సీజన్లో మనకి ఇండిగో ఫ్లైట్ది షిల్లాంగ్కి తక్కువ ప్రైస్కి వస్తే మనం ఆ టైంలో వెళ్ళడానికి ఇదండి మెయిన్ రోడ్ కూడలు అనమాట. ఇక్కడ చాలా హోటల్స్ అనేవి ఉంటాయండి. హోటల్ రేట్లు మాత్రం నేను మొన్న వీడియోలో చెప్పినట్టు కొంచెం కాస్ట్లీ అనండి. మనం హైదరాబాద్ నుంచి మేఘాలయ వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి ఒక ట్రిప్గానే దీన్ని మనం చెప్పొచ్చు అనమాట. దీని తర్వాత ఒక టూరిస్ట్ గైడ్ నుంచి లేదా ఒక టూరిజం కంపెనీ నుంచి, చాలా టూరిస్ట్ కంపెనీస్ అనేవి ఉన్నాయి కదండి, వాళ్ళకైతే అక్కడ హోటల్ వాళ్ళతో లింక్స్ అనేవి ఉంటాయి. ఎక్కడ మంచి ఫుడ్ లభిస్తుంది కూడా చెప్తారు. ఎలా లాంగ్వేజ్కి ప్రాబ్లం ఉండదండి, ఫుడ్కి కొంచెం ప్రాబ్లం కావచ్చు. అక్కడ ఉన్నటువంటి ఫుడ్ మనకి ఉండొచ్చు. కాకపోతే ఒకసారి చూడాల్సినటువంటి స్టేట్ మాత్రం